హలో అండి, ఈరోజు రాజమండ్రి స్టైల్లో చికెన్ పకోడా ఎలా చేయాలో చూద్దామండి. సో బ్రెస్ట్ పీస్ కాబట్టి మనం తీసుకునేది పిల్లలు కూడా చక్కగా ప్రోటీన్ లాగా ఉంటుందండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే అల్లం ముక్కలు, వెల్లుల్లి, కసూరి మేతి, జీరా, ధనియా, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకొని ఇట్లా చిన్న పీసెస్గా చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మీకు నచ్చితే కలర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అందులోనే కొంచెం బియ్యం పిండి, కొంచెం కార్న్ఫ్లోర్, అలాగే ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ కూడా పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఏవి ఎంత అనేది క్యాప్షన్స్లో మెన్షన్ చేస్తానండి. బాగా కాగిన ఆయిల్లో ఇట్లా విడివిడిగా ముక్కలుగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇట్లా కదుపుకుంటూ చేసుకోవాలి. సో కొంచెం డీప్ ఫ్రై అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే ఆయిల్లో పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.